ఈ విధంగా DaVinci Resolveలో సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను కొన్ని ఫొటోస్ను డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఫొటోస్ కూడా నార్మల్గా కొన్ని గూగుల్ నుంచి, కొన్ని పిక్సాబే నుంచే డౌన్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ప్రాక్టీస్ పర్పస్ కావాలి అంటే నేను వీటిని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్యూజన్ కాంపోజిషన్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్, నేను ఈ F1 అని ఇస్తాను, క్రియేట్. సో డ్రాగ్ చేసేసి టైమ్ లైన్లో ప్లేస్ చేయాలి. అండ్ దెన్ ఫ్యూజన్ కాంపోజిషన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది ఫ్యూజన్ పేజ్లో చేస్తాం. సో మీడియా అవుట్ నోడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి, బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ డ్రాగ్ చేసి ఎడిటర్లో ప్లేస్ చేశాను అండ్ కనెక్ట్ టు మీడియా అవుట్ నోడ్. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏది కావాలో ఆ క్లిప్ని తీసుకుందాము, ఈ క్లిప్. సో ఈ క్లిప్ని డ్రాగ్ చేసేసి ప్లేస్ చేశాను. ఓకే, మీడియా ఇన్ 1. మనకి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడే మనం రీనేమ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ BG1. ఓకే, సో దీన్ని కనెక్ట్ టు బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్. సో ఆటోమేటిక్గా మనకి మెర్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేయటం కోసం నేను దీనికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్. సో ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఫుల్ స్క్రీన్ కావాలి కదా, ఓకే, ఇక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ సైజ్ అని ఉంటుంది, రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సైజ్. సో ఇక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ నేను ఒక మిస్సింగ్ క్లిప్ని తీసుకుంటున్నాను అండ్ దానికి రీనేమ్ చేద్దాం, మిస్సింగ్ పోస్టర్. ఓకే, అండ్ కనెక్ట్ టు మెర్జ్ నోడ్. ఆటోమేటిక్గా ఇంకో మెర్జ్ నోడ్ అనేది క్రియేట్ అయ్యి అండ్ దీనికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఇక్కడ మనకి సైజ్ అని ఉంది కదా, సో నాకు ఈ సైజులో కావాలి అండ్ ఇది కొంచెం రొటేట్ అవ్వాలి. సో యాంగిల్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ని తీసుకుంటున్నాను అండ్ రీనేమ్ చేద్దాం. ఓకే, అండ్ కనెక్ట్ టు మెర్జ్ నోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇది మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా లెఫ్ట్కి రొటేట్ చేస్తున్నా అండ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్లో ఒక క్లిప్ని ఇన్సర్ట్ చేద్దాం. సో క్లిప్ని డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తున్నా అండ్ దానికి రీనేమ్ ఇద్దాం డాక్టర్స్. నేను డాక్టర్స్ క్లిప్ తీసుకున్నాను అండ్ కనెక్ట్ టు మెర్జ్ నోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేసి సైజ్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సెట్టింగ్స్ అనేవి సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇమేజ్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ని రైట్ సైడ్ తీసుకుందాము. డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తున్నా, రీనేమ్ అండ్ కనెక్ట్. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఫోటోని యాడ్ చేద్దాము అండ్ కనెక్ట్. యాడ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్. సో ఇన్స్పెక్టర్లోని వాల్యూస్ని అడ్జస్ట్ చేస్తూ ఇది ఫ్రేమ్లో సెట్ అయ్యేలా చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ని యాడ్ చేద్దాం. ఇక్కడేమో ఫ్లాట్ నెంబర్ లాగా ఒక నెంబరు అండ్ ఇక్కడ ఒక నేము ఇద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనకి నోట్ టూల్ ఉంది కదా, ఇక్కడ నుంచి టెక్స్ట్ని డ్రాగ్ చేస్తున్నా అండ్ కనెక్ట్ టు మెర్జ్. టెక్స్ట్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో మనం నెంబర్ ఇద్దాం అనుకున్నాం కదా, సో నెంబర్కి ముందు యాష్ అని ఇస్తున్నాను. యాష్ సమ్ 502 అని ఇస్తాను అండ్ దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా. లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి రొటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ జెడ్ వాల్యూని అడ్జస్ట్ చేస్తూ దాన్ని కార్నర్లో సెట్ చేస్తున్నా అండ్ సైజ్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ టెక్స్ట్లో కలర్ని చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ తీసుకుంటాను
ఓకే, అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇద్దాం. సో దానికోసం షేడింగ్లోకి వెళ్ళేసి ఫోర్త్లోకి వెళ్తే మనకి బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ క్యారెక్టర్ లెవెల్ అని ఉంది, నేను ఇక్కడ వర్డ్ లెవెల్ అని ఇస్తాను. అండ్ కలర్ని గ్రీన్కి చేంజ్ చేస్తాను. ఓకే, అండ్ సైజ్ని ఇంకొంచెం డిక్రీజ్ చేస్తాను. టెక్స్ట్లోకి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నేమ్ని యాడ్ చేద్దాం. అగైన్ టెక్స్ట్ తీసుకోకుండా మనం ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్ కానీ అన్ని అడ్జస్ట్మెంట్ చేసాం కదా, సేమ్ అలానే రావటం కోసం నేను ఈ టెక్స్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. కాపీ అండ్ ఎంటీ స్పేస్లో పేస్ట్ అండ్ కనెక్ట్ మెర్జ్ నోడ్. అండ్ ఇది సెలెక్ట్ చేసేసి డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకొని టెక్స్ట్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ విక్రమ్. అండ్ ఫాంట్ సైజు స్టైలు ఇవి చేంజ్ చేసుకొని బాటంలో సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఏదైతే మనం క్లిప్స్ తీసుకున్నామో వాటికి షాడో అనేది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ మిస్సింగ్ క్లిప్కి యాడ్ చేద్దాం. క్లిప్ని సెలెక్ట్ చేస్తున్నా, షిఫ్ట్ స్పేస్ బార్, షాడో యాడ్. సో షాడో అనేది యాడ్ అయింది. ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేద్దాం. రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని సెట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే ఈ రెండు క్లిప్స్కి కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ యానిమేషన్ అనేది చేద్దాం. యానిమేషన్ కోసం మనం ఎడిట్ పేజ్కి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఎడిట్ పేజ్కి వెళ్తున్నా. ఫస్ట్ దీనికి అడ్జస్ట్మెంట్ క్లిప్ని యాడ్ చేద్దాం. టూల్ బాక్స్లో అడ్జస్ట్మెంట్ క్లిప్ అని సెర్చ్ చేయండి. అడ్జస్ట్మెంట్ క్లిప్ ఫ్యూజన్ కాంపోజిషన్కి టాప్లో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ సెర్చ్లో ఓపెన్ ఎఫెక్ట్స్లో విగ్నేట్ అని సెర్చ్ చేయండి. డ్రాగ్ చేసేసి ప్లేస్ చేయండి. సైజ్ని అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ క్లిప్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా, సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైజ్ అని ఉంటుంది. సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. నెక్స్ట్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ తీసుకుందాం. డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిప్ మీద ప్లేస్ చేస్తున్నాం. అండ్ దీన్ని అడ్జస్ట్ చేద్దాం. జూమ్ అమౌంట్ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓన్లీ బార్డరే బ్లర్ అయ్యేటట్టు చూసుకుందాం. అండ్ ఇక్కడ సెంటర్ ఎక్స్క్లూజన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కలర్ పేజ్కి మూవ్ అవుదాం. దీనికి కొంచెం సినిమాటిక్ లుక్ అనేది యాడ్ చేద్దాం. సాచురేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేద్దాం. అండ్ కాంట్రాస్ట్ అండ్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ ఎడిట్ పేజ్కి మూవ్ అవుతున్నా. నెక్స్ట్ యానిమేషన్ని యాడ్ చేద్దాం. సో దానికోసం నేను ఈ ప్లే హెడ్ని ఈ క్లిప్కి స్టార్టింగ్లో ప్లేస్ చేస్తున్నా. ఫ్యూజన్ కాంపోజిషన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ నాకు ఇది జూమ్లో కనపడాలి. సో నేను ఈ రెండు జూమ్ని పొజిషన్ని అడ్జస్ట్ చేశాను. సో ఈ రెండింటికి కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లే హెడ్ని కొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఈ ఫ్రేమ్ ఉన్న ఫోటో ఉంది కదా డాక్టర్స్ది, ఇది హైలైట్ అవ్వాలి. సో పొజిషన్ని చేంజ్ చేసి జూమ్ చేస్తున్నా. ఓకే, అండ్ ప్లే హెడ్ని ఇంకొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేసి రైట్ సైడ్ ఇంకో ఫ్రేమ్ ఉంది కదా దాన్ని హైలైట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టోటల్ ఫ్రేమ్ అనేది కనపడాలి, అది జూమ్ అవుట్లో. సో ప్లే హెడ్ని ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా అండ్ వాల్యూస్ని రీసెట్ చేస్తున్నా. ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యానిమేషన్ అనేది స్మూత్గా ప్లే అవ్వడం కోసం కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి ఇది జూమ్ చేద్దాం. సో ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏజ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి యానిమేషన్ అనేది చాలా స్మూత్గా ప్లే అవుతుంది. ఎస్కేప్ అండ్ కీ ఫ్రేమ్స్ని ఆఫ్ చేస్తున్నా. మీడియా పూల్ని సెలెక్ట్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకో స్లైడ్ కోసం అగైన్ న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్. సో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్. సో దానికి రీనేమ్ వచ్చేసి F2 అని ఇస్తాను. క్రియేట్. డ్రాగ్ చేసేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. అండ్ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. ఇక్కడ డబుల్ విండో అనేది వచ్చింది, నేను సింగిల్ సెలెక్ట్ చేస్తున్నా. మీడియా అవుట్ నోడ్ని రైట్ సైడ్కి మూవ్ చేసేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నా. అండ్ కనెక్ట్ టు అవుట్పుట్ నోడ్. నెక్స్ట్ ఈ స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఈ వుడ్ టేబుల్ని తీసుకుంటున్నాను. అండ్ కనెక్ట్ టు బ్యాక్గ్రౌండ్ నోడ్. ఆటోమేటిక్గా మెర్జ్ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ ఇమేజెస్. ఈ టేప్ రికార్డ్ అని ఒకటి తీసుకుంటున్నాను అండ్ కనెక్ట్ టు మెర్జ్ నోడ్, యాడ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ అండ్ అడ్జస్ట్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సైజ్ అండ్ యాంగిల్ని సెట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మిస్సింగ్ అని ఉంది కదా, సో దీన్ని కూడా తీసుకుంటున్నా అండ్ కనెక్ట్ టు మెర్జ్ నోడ్, యాడ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ అండ్ దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. టాప్ లెఫ్ట్లో ప్లేస్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మిస్సింగ్ పోస్టర్ని తీసుకుంటాను. కనెక్ట్, అడ్జస్ట్ చేయటం కోసం ట్రాన్స్ఫార్మ్ నోడ్, కొంచెం స్పేషియస్గా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ ఇవ్వడం కోసం ఎడిట్ పేజ్లోకి మూవ్ అవుదాం. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది ఫ్యూజన్ కాంపోజిషన్కి టాప్లో ప్లేస్ చేద్దాం. ఎఫెక్ట్స్, సెర్చ్లో అడ్జస్ట్మెంట్ క్లిప్. ఓకే, డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఓపెన్ ఎఫెక్ట్స్, విగ్నేట్. సో డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిప్ మీద ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి యానిమేషన్ అనేది అప్లై చేద్దాము. అడ్జస్ట్మెంట్ క్లిప్ని సెలెక్ట్ చేశాను. రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి జనరల్గా ఆపరేటింగ్ మోడ్ అనేది బేసిక్ అని ఉంటుంది, బట్ అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ సైజ్ అనేది నేను డిక్రీజ్ చేస్తున్నాను అండ్ సెంటర్ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఈ మిస్సింగ్ పోస్టర్ని హైలైట్ చేస్తాను అండ్ సాఫ్ట్నెస్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, సో మనకి స్టార్టింగ్ ఇది హైలైట్ అవ్వాలి, దాని తర్వాత టేప్ రికార్డ్, దాని తర్వాత మిస్సింగ్ అని ఉంటుంది కదా, సో అది ఫస్ట్ ఇక్కడ ప్లే హెడ్ అనేది స్టార్టింగ్లో ప్లేస్ చేశాను, ఈ పోస్టర్ని హైలైట్ చేశాను. నెక్స్ట్ ఈ సైజు అండ్ సెంటర్ వాల్యూస్కి కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్లే హెడ్ని కొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్ వాల్యూస్ని యూజ్ చేసుకొని టేప్ రికార్డర్ని హైలైట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లే హెడ్ని ఇంకొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నా అండ్ అక్కడ మిస్సింగ్ అని ఉంది కదా, సో దాన్ని హైలైట్ చేద్దాం. ఓకే, సో ఇంకొంచెం ప్లే హెడ్ని ఫార్వర్డ్కి మూవ్ చేసి ఇప్పుడు టోటల్ రివీల్ అవ్వాలి. సో ఫస్ట్ సెంటర్ వాల్యూస్కి అడ్జస్ట్ చేద్దాం అండ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకో స్లైడ్ కోసం మీడియా పూల్, న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్, F3 అని నేమ్ ఇస్తాను. క్రియేట్, డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేశాను అండ్ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. మీడియా అవుట్ నోడ్ని రైట్ సైడ్కి మూవ్ చేసేస్తున్నా అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది తీసుకుంటాను. సో దానికంటే ముందు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నోడ్ని యాడ్ చేయాలి అండ్ కనెక్ట్ టు అవుట్పుట్ నోడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ అండ్ దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. నేను జూమ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ బుక్ని తీసుకుంటున్నాను. కనెక్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ జర్నల్ని ప్లేస్ చేసుకొని సైజ్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి కదా, సో అవి తీసుకుంటాను అండ్ కనెక్ట్ ట్రాన్స్ఫార్మ్ నోడ్. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఫుట్ ప్రింట్ని కూడా యాడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్. దీన్ని నేను ఇక్కడ నార్మల్గా ఎంటీ ఏరియాలో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకో పోస్టర్ని తీసుకుంటున్నా. యాడ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్. ఈ పోస్టర్ని ఈ బుక్లో ప్లేస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంది కదా, సో ఇది యాడ్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక టెక్స్ట్ని యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ నోడ్ కనెక్ట్, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది మెన్షన్ చేయాలి అండ్ ఈ టెక్స్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వీటికి యానిమేషన్ ఇవ్వాలి కదా, అయితే మనం టోటల్ క్లిప్కి యానిమేషన్ ఇవ్వాలి అంటే ఎడిట్ పేజ్లోకి మూవ్ అవుతున్నాం కదా, అలా కాకుండా ఇండివిజువల్గా అంటే ఇప్పుడు నాకు ఈ క్లిప్కి యానిమేషన్ కావాలి, ఈ క్లిప్కి అలా ఇండివిజువల్ యానిమేషన్ కోసం
ఇక్కడే మనం యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు, అంటే ఫ్యూజన్ పేజ్లో. సో అది ఎలా అనేది చూద్దాము. సో ఫస్ట్ ఈ బుక్కి యానిమేషన్ ఇద్దాము. బుక్ ఎక్కడుంది? సో ఇది బుక్ని సెలెక్ట్ చేసి ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో యాంగిల్ అని ఉంది కదా, సో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు కీ ఫ్రేమ్ని సెట్ చేసి ప్లే హెడ్ని సమ్ 50కి మూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాండ్ ప్రింట్స్కి యానిమేషన్ చేద్దాం. జూమ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లే హెడ్ అనేది స్టార్టింగ్లో ప్లేస్ చేస్తున్నా అండ్ సైజ్ ఉంది కదా, సో సైజుని మొత్తం డిక్రీజ్ చేస్తున్నా అండ్ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. 100 దగ్గర ప్లే హెడ్ని ప్లేస్ చేసి సైజుని ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఫూట్ని యానిమేట్ చేద్దాం. దీని రొటేషన్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం. సో ప్లే హెడ్ అనేది 100 దగ్గరే ఉంచుతున్నాను అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో యాంగిల్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నా అండ్ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా అండ్ 140 దగ్గర ప్లే హెడ్ని ప్లేస్ చేసి రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ పర్సన్ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేద్దాం. సెలెక్ట్ ప్లే హెడ్ అనేది 150 దగ్గర ప్లేస్ చేస్తున్నా అండ్ సైజ్ డిక్రీజ్ చేసి కీ ఫ్రేమ్ని సెట్ చేసి ప్లే హెడ్ని 180కి మూవ్ చేసి సైజుని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు అన్ని స్లైడ్స్ని కంబైన్ చేసి చూద్దాము. ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.